ఫిజికల్గా ఉంది మేడం, కానీ మెంటల్గా లేదు బేబీకి. అంటే అమ్మను కూడా గుర్తుపట్టలేదు. 99% అన్నారు కదా మేడం, ఇంకా 1% ఉంది కదా బేబీది. సో ఆ 1% కోసం మీరు ఇంత పోరాటం చేస్తున్నారు. ఆపరేషన్ చేస్తేనే క్యూర్ అవుతుంది, ఇప్పుడు చేయించకపోతే బేబీకి పెద్ద అయినాక కళ్ళు కంప్లీట్గా కనిపించదు అన్నారు. ఇప్పుడు చేస్తేనే బేబీ ఫ్యూచర్లో చూడగలుగుతుంది. లెన్స్ పట్టలేవు బేబీకి, భగవంతునికి పట్టాలి ఇప్పుడే, మళ్ళీ మళ్ళీ సర్జరీ ఎందుకని చాలా అనుకున్నాం కానీ పట్టలేదు. తర్వాత నెక్ హోల్డింగ్ లేదు. అంటే ఈ ఒక్క ఇష్యూస్ అయిపోయింది అని అనుకుంటే ఇదంతా చాలా ఫైనాన్షియల్ స్ట్రెస్ కదమ్మా. చాలా. అలా డాడీ ఓన్లీ బట్టల షాప్లో వర్క్ చేస్తాడు. ఎలా యాక్సెప్ట్ చేశారంటే మీ తల్లిదండ్రులు కానీ మీ వారి తల్లిదండ్రులు కానీ, అంటే ఎలాంటి క్వశ్చన్స్ ఎదుర్కొన్నారు వాళ్ళ నుంచి మీరు? ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాతావరణం మొత్తం చేంజ్ అవుతుంది మేడం ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు. వాళ్ళతో అంటే ఎలాంటి ఇబ్బంది లేదు, ఇంటి చుట్టుపక్కల ఉంటారు మేడం, వాళ్ళే ఇక. మిమ్మల్ని మీరు ఎలా ఎంకరేజ్ చేసుకుంటారు, ధైర్యం ఏమని చెప్పుకుంటారు ప్రశాంతి గారు? అంటే మేడం నేను చేసే ప్రయత్నం చాలా చేశాను మేడం, మంచిగా అవుతుంది అన్న హోప్స్ అన్నీ పెట్టుకున్నాను మా పాప పైన. అన్నిటికీ ఎదురెళ్ళి మీ కూతురు కోసం మీరు ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు ప్రశాంతి గారు, అదైతే నాకు అర్థమవుతుంది. మనం అంత బిడ్డ కోసమే కదా మేడం మనం ఉండేది, ఆమె మంచి లేకుంటే మనం ఎందుకు అసలు.